అతడు బట్టలు కుట్టుకునేవాడు, ఒక్కడే బట్టలు కుడతాడు. ఆ ఊర్లో ఇంకెవరు బట్టలు కుట్టేవాళ్ళు లేరు. అతని బట్టలు కుట్టే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు, బాగా 2 చేతులు డబ్బు సంపాదిస్తున్నాడు. పక్కింటోడు ఉండేవాడు వచ్చి వాడు దివాలా తీసేశాడు. బాగా డబ్బులు సంపాదిస్తున్నా ఈ బట్టలు కుట్టేవాడి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా 2 చేతులు సంపాదిస్తున్నావు కదా, మన మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా, చాలామంది ఆకలితో అలమటించిపోతున్నారు కదా, పంటలు పండట్లేదు కదా, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా అని అంటూ ఉండేవాడు. ఇతను మౌనంగానే బట్టలు కుట్టుకుంటూ ఉండేవాడు. బాగా డబ్బులు సంపాదించేవాడు. వాడు వచ్చి, బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా అని అంటే నవ్వేసి బట్టలు కుట్టుకునేవాడు. ఒకరోజు పాపం అతనికి ఆరోగ్యం బాగా, పక్కింటోడు వచ్చాడు, మంచం మీద జ్వరంతో కాలిపోతూ ఉన్నాడు. ఆ పక్కింటోడికి ఒక ఆలోచన వచ్చింది, వీడు 2 చేతుల డబ్బులు సంపాదించి ఒక్కడు కూడా పిల్లి కూడా భిక్షం పెట్టలా, ఇలాంటి వాడికి రోగం వస్తే నేనెందుకు వీడికి సహాయం చేయాలి, మందులు వేయాలి అని చెప్పి తనకు తెలిసి కూడా ఎవ్వరికి ఏం చెప్పలా, తను కూడా మందులు ఇవ్వలేదండి. ఆ మంచం మీదే తనకు జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం పాడైనప్పుడు కనీసం వచ్చి చూసేవాడు ఒక్కడు కూడా లేక, అలాగే వారాల పాటు మంచం మీద పడి ఉండి మందులు లేక ఆహారం లేక చచ్చిపోయాడండి. పక్కింటోడు వచ్చి, పీడ విరుగుడైపోయింది. డబ్బు సంపాదించడం తెలుసు కానీ ఆ డబ్బును మనుషులకు పంచిపెట్టడం చేత కాదు పనికిమాలినోడికి అని చెప్పేసి అందరికీ చెప్పాడు. వాడిని మోయడం వేస్టు, వాడిని సమాధి చేయడం వేస్టు, వాడి వల్ల ఏమిటి ప్రయోజనం మన గ్రామానికి? దరిద్రుడు సంపాదించాడే కానీ ఎవరికన్నా పిల్లికన్నా భిక్షం పెట్టాడా అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తే వాళ్ళు కూడా అది నమ్మేశారండి. అలాగే ఊహించుకునే ఎవ్వరు వచ్చి రోగంతో ఉన్న వాడికి ఎటువంటి సహాయం చేయలేరు. తను చనిపోయిన తర్వాత ఆ ఊర్లో అందరికీ ఎంతో కొంత అన్నం పెట్టేది రేషన్ షాప్. ఆ రేషన్ షాపు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ కాదు, ఎవరో ఒక అతను వచ్చి రేషన్ షాపు పెట్టి అందరికీ 2 రూపాయలకో రూపాయికో బియ్యం ఇస్తూ ఉంటే ఆ బియ్యమే తింటూ ఆ గ్రామంలో బతుకుతూ ఉండేవాళ్ళు. ఈయన చచ్చిపోయిన తర్వాత రేషన్ షాపు మూతపడింది. ఆ రేషన్ షాప్ మూతపడితే ఆ రేషన్ షాప్ నడిపించే వ్యక్తిని అడిగారు, ఏంటయ్యా మూసేశావు, నువ్వు పెడితేనే నువ్వు ఇస్తేనే మేము తింటున్నాం, మేము బతుకుతున్నాం, నేను రేషన్ షాప్ మూసేస్తే మేము ఎలా బతకాలి, బిడ్డలు ఎలా పోషించుకోవాలి, మాకేం అర్థం కావట్లేదు, మూసేసావేమిటి? రేషన్ షాప్ అతను అంటున్నాడు, మూకేం చేస్తాను, ప్రతి నెల తాను సంపాదించే సంపాదనతో పట్టణంలో బియ్యాన్ని కొని నా చేత రేషన్ షాప్ పెట్టి మీ అందరికీ అన్నం పెట్టాడే, అతను చచ్చిపోయాడు. కాబట్టి ఈరోజు నేను రేషన్ నా దగ్గర లేదు ఇవ్వడానికి, అన్నదాత చచ్చిపోయాడు కాబట్టి మీ ఎవ్వరికి అన్నం దొరికే ఛాన్స్ లేదు. ఈ పనికి మాలిన వాడు ఏం చేశాడు? మేలు చేసేవాడిని అపార్థం చేసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అపార్థం చేసుకునే విధంగా చేసి అతనికి ఆపద వచ్చినప్పుడు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేసి అన్నదాతను చంపేశారండి. అపార్థం, మంచివారిని అపార్థం చేసుకునే తత్వం మనకి కీడు చేస్తుంది. సంగమా, మంచివారిని అపార్థం చేసుకోకండి. ప్రేమించేవారిని, ఆప్యాయతను పంచేవారిని, అండగా నిలబడేవారిని, నీకోసం ప్రార్థన చేసేవారిని అపార్థం చేసుకోకండి. నీకు కొంచెం అపార్థంగా కనిపించినా సరే క్షమించేసి వారితో మంచితనాన్ని, మంచి స్నేహాన్ని కొనసాగించండి, కానీ స్నేహాన్ని మాత్రం తుంచేసుకోకండి. యేసుక్రీస్తు ఈ లోకానికి మన కోసమే వచ్చాడు, జీవదాతగా వచ్చాడు. ఆ జీవదాతను అపార్థం చేసుకొని పాపిష్టి లోకం ఏం చేసిందో తెలుసా? చంపిపడేసిందండి. ఆయన శిలువలో మరణించాడు కానీ నన్ను మాత్రం రక్షించకుండా ఉండలేదండి. తను మరణిస్తూనే నన్ను రక్షించి మరీ మరణించాడు.